ఎత్తుల పేరు పంపించానే ఎత్తులు కుదరలేదా స్థితిగత చెప్పకుండా నీ ఆటలు నీ పాటలు డాన్స్ చూపుతా వచ్చావు. ఎదులేమైనా ఎదురు కుదిరినాయనుకో పట్టుకొని రావాలా, గాడికాడు కట్టేయాలా, మేపేయాలా, నీళ్లు తప్పాలా. ఈ పని పట్టణం చేయలేక లక్షణంగా ఆడుకుంటా పాడుకుంటా రెడ్డి గారు కాదరా. ఎత్తులు కుదరకపోతుంది సంతోషమా? ఇప్పటికి ఎత్తల వేరే వెళ్తాను అయినా ఎత్తులు కుదురున్నాయా? అయ్యో ఆకలి ఆకలి ఇంత చిన్న అనేది అన్నా నేను ఆకలి బాధకు నేను ఆకలి బాధకు బియ్యము గాడలు కూరగాయలు తెచ్చినా మన గుడారంలో తర్వాత ఆలోచన పోస్తావా?
వచ్చి వారం రోజులు అయిపోయాయి బాగా ఎదురు దొరకలా ఏం చేస్తే మాకు ఎదురు దొరుకుతాయి అయ్యారెడ్డి అయ్యారెడ్డి గారు వెళ్ళాను భీమ్ పట్టు తీసుకురామంటే కొత్త చేపలు వచ్చామేమరా కోవిడ్ వరపదానికి వెళ్ళాను భీము గంటల కోసం పోతా ఉంటే రెడ్డి పిందారాలా రెడ్డి దగ్గరగా పెడుతూ వచ్చినమ్మా దేవతమ్మ నీ దేవతలు గుణమన్నాని అవునప్ప రెడ్డి నీ పిండాపుడు పిల్లలు అయ్యా రెడ్డి ఆ దేవతమ్మకు కాయ కొట్టి కర్పూరం హాటిచ్చి రెండు చేతులు నమస్కరించినా కూడా వచ్చిన దోషులకి మన చక్కగా ఇద్దరు రెడ్డి ఆకలి 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 తర్వాత ఆకలి ఎక్కడ మంగళం పడ్డ తర్వాత అది ఒప్పిస్తా పిలుచుకొని తీసుకెళ్తా అంట కాడదా చచ్చిపో అవును చల్లి తలారి వాడా ఏదేమైనా ఈ నెత్తి నెమ్మారకని ఆ దేవతమ్మను చూడాలి అవునా అవురా తనతో పిడికలు తలతో ఏమో కాదా ఇదే మా సరి కాపవరుడే బజార్ ఎక్కడ దేవత నీ చేయి నా చేతికి ఇచ్చినావు నా చేయి అమ్మలం పోతుందో అప్పుడు నీ చేయి ఎట్టే పోవాలి అప్పుడు కనపడుతుంది దేవతమ్మ ఇదేనయ్యా దేవతమ్మయ్యా చూపించబట్టి అంటే నువ్వు ఏది ఏది అంటారా పాల్గొన మఠంలో నిజమైన దేవతమ్మ ఎలా ఉంది దేవతమ్మ జగ 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 ఈ దేవతమ్మకు ఇప్పుడు పెట్టాలా ఏమిటా ఇద్దరము పెట్టాలా ఇద్దరు ఏం పెడతావా నువ్వు పెడతావా ఉందా దండం పెట్టాలని చెప్పు ఇద్దరు పెట్టాలంటే నేను చెప్పేది దండమే ఇద్దరం పెడదామా ఒకరు పెడతాం నమస్కారం చేస్తా తర్వాత రోజు నాకు అట్లా అలవాట్లే ఒకరు పెట్టిన తర్వాత నేను మళ్ళీ పెట్టినా ఏమే నేనే పెట్టాలా నా తర్వాత ఎంత పెట్టుకొని అంతే కదా అంతే
వద్దయ్యా నాకు ఒకటి పెట్టినాక నేను పెట్టే అలవాటు నాకు లేదయా. సరే గట్టిగా నువ్వే పెట్టుకో. దండామమ్మ 10,000 కల్లము ఓ దేవాలము అమ్మా ఎనిమిదిలో నలదిరములాగనే ఎత్తుల దేరములా నీలతలాడేవాడు ఈ బాగుపడి పట్టణంలో దేవతను చూసి కాయబట్టి కర్పూరం మార్పించి రెండు చేతులు జోడించి ఆ యొక్క దేవతమ్మను సాక్షాత్ నమస్కారం చేసుకుండగా మా సరికులస్తులు సరిపోకనాథంతా పట పోనేవారు. తలారి దేవతమ్మను చూసావా? దేవతమ్మ చూసినా వెళ్ళిపోతుంది. ఒకటి కాదు, రెండు కాదు, 3 వాకిలు తీసుకొని పోయి 4వ వాకిలికి బేగం తీసిన లోపల పోతే దేవతమ్మ ఎల్లబడుకోనందు లోపల. ఆ దేవతమ్మ చుట్టారు గర్భగుల్లో చల్లటి తొంగ వచ్చిందా? గర్భగుల్లో ఉన్నది ఆ దేవతమ్మ గర్భగుల్లో తొంగలో ఉన్నది అమ్మ. నువ్వు పోయినప్పుడు నీకు పోయించిన నేను తాగి దండం పెట్టాను. నేను 2 చేతులు జోడించి నమస్కరించాను. నీవు పాల్గొన్న ప్రమాణం చేశావు, నేను బాగా చేసిన. అయినా ఇక్కడ జరిగిన విషయం ఏమో తెలుసునా? మన వెలుగురము ఆ దేవతమ్మకు నమస్కారం చేస్తుంటే మా సరికొలస్తూ మా కూడా నన్ను చూసి పోనేవారు. నవీన కారణమేమో తొందరగా అడిగి విచారించుకోదాం.